ఎవరు ఎక్కువ దెబ్బలు తిన్నారు, ఎవరు ఎక్కువ మాటలు పడ్డారు, ఎవరు ఎక్కువ అవమానాలు పొందారు, ఎవరు ఎక్కువ దూషణ పొందారు. నా నామము నిమిత్తం ఇదిగో ఈ నా కుమారుడు ఎన్నో బాధలు పడ్డాడు, నా నామము నిమిత్తం ఈ నా కుమార్తె ఎన్నో బాధలు పడింది. రా నా కుమారి, రా నా కుమారుడా, నా నామము నిమిత్తం దూషణ సహించావు, ద్వేషాన్ని భరించావు, సిగ్గుపడలేదు, రా ఇదిగో నీ కిరీటం అంటాడు. అక్కడ అవమానమునకు ప్రతిగా ఘనతను, రెట్టింపు ఘనతను ఇదిగో నీకు ఇచ్చుచున్నాను, స్వతంత్రించుకోబోమంటాడు. కొంతమంది ఏడుస్తా చెబుతారు, అన్నయ్య నేను యేసు ప్రభుని నమ్ముకున్నానని మా వాళ్ళందరూ నన్ను తల ఒక మాట అంటున్నారు, అన్నయ్య చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య. నిజంగా నీలాంటి ఆఫ్ మైండ్ వాళ్ళు సావటమే కరెక్ట్ అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం. వాక్యం తెలియని మా లోకాలు ఎందుకు? అయితే మీ అంతటా మీరు చేసిన నరకానికి పోతారు, ఆయన తీసుకున్నదాకా ఆగండి అని చెబుతా. వెర్రిముఖమా, దేవుని వాక్యం ఏం చెప్పింది? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి దూషించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులందా దరిద్రులందా? ధన్యులు, సంతోషించి ఆనందించి గంతులు వేయండి, మీ ఫలము పరలోకమందు అధికమయ్యును. అయింది. అంతేనా? అసలు ఇంకా చెప్పాలంటే భూమి మీద సేవ చేసేవాడికి ఆస్తి అదే. నేను చెప్పేది అర్థమైతే ధన్యులే. నిజంగా సేవ చేసే మాకు ఆస్తులు ఏంటో తెలుసా? దేవుని నిమిత్తం పడిన పాటలే మా ఆస్తులు. ఎందుకంటే అవే వస్తాయి గుర్తింపులోకి. అక్కడ ఏమైనా అర్థమై కొట్టారా లేదా అర్థం కాకపోయినా కొట్టారా? ఇప్పుడు చెప్పమ్మా, మరి దేవుని నామ నిమిత్తం నువ్వు ఏదన్నా దెబ్బ తిన్నావు అనుకో, ఒక దెబ్బ కొట్టారనుకో, నన్ను కొట్టారు నేను బతకను అంటావా? లేకపోతే ఆహా దేవా, నీ నామం నిమిత్తం ఈ దెబ్బ తినడానికి నన్ను పాత్రుడిగా ఎంచావా, ఎంత ధన్యత నాయన అంటావా? ఏమంటావు? నా దగ్గరికి వచ్చి ఇంకెవరన్నా, ఇప్పుడు చెబుతున్నా స్పష్టంగా మళ్ళీ, నేను యేసు ప్రభు నమ్ముకున్నానని మా ఆయన అన్నాడు, మత్త తిట్టింది, మామ కొట్టాడు, జుట్టు పట్టుకొని లాగారని లేడీస్ చెప్పినా, లేకపోతే అందరూ నన్ను వెలేసారని పురుషులు చెప్పినా, ఇదిగో నా సమాధానం, అది కర్మగా భావించొద్దు. ధన్యత అందరికీ దక్కదు. అది నువ్వు విశ్వాసమైనా సరే నాకు ఎక్కువ అన్నా, నేను ఇదిగో క్రీస్తు నిమిత్తం దెబ్బలు తింటున్నానన్నా అన్న విశ్వాసం నా దగ్గరకు వస్తే నేను అడిగి ప్రార్థన చేయించుకుంటా ఆ వ్యక్తి చేత. నేను చేయటం కాదు, నేను అడిగి ప్రార్థన చేయరా తల్లి, నువ్వు నా కోసం, నువ్వు నాకంటే శ్రేష్ఠురాలివని చెబుతా. మా ఇంటి దగ్గర పెట్టుకునేనండి, అన్నా నేను దేవుని నామ నిమిత్తం దెబ్బలు తిన్నానన్నా అని తమ్ముడా నువ్వు వస్తే ఇదిగో నీ చేత ప్రార్థన చేయించుకుంటా నేను. ఎందుకంటే నాకంటే ఎక్కువ నువ్వు పొందిన అనుభవాలు నేను పొందాల క్రీస్తు నిమిత్తం. ఎంతమందికి అర్థమైందో చేతులు ఎత్తండి. దీన్నే ఏబి మాస్లామణి గారు పాటలో మెన్షన్ చేశాడు. సిలువమూర్తి కృపను జాట సిగ్గుపడని సేవ, సిలువ నిందలను భరించి శిరము వంచి మురియు సేవ, శిరము వంచి మురియు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధురం. ఇప్పుడు చెప్పండి, దేవుని మీద నీకు నాకు మనకి సరైన లవ్ ఉంటే, ప్రేమ ఉంటే, ఇక ఆయన కోసం మనం చేసేవి మనకు కష్టం అనిపిస్తాయా, ఇబ్బంది అనిపిస్తాయా, భాగ్యం అనిపిస్తుందా? ఇప్పుడు మరి ఇప్పటిదాకా నీకు అవన్నీ భాగ్యాలుగా అనిపించినాయా, లేకపోతే బాధ పెట్టినాయా? బాధగా ఫీల్ అయ్యావు కాదు, వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, నాతో ఎవడు మాట్లాడట్లా, నాతో ఎవరు బలకట్లా అని ఫీల్ అయ్యావు కాదు. ఆయన నామం నిమిత్తం అలాగును అనుభవించడానికి నిన్ను పాత్రురాలిగా దేవుడు ఎంచాడంటే ఆ అదృష్టం నీదది. ఇంకొకళ్ళకి దక్కని అదృష్టం నీకు అది.
ఎంతమందికి ఉంటుందండి దేవుని నామ నిమిత్తం దెబ్బలు తినే అవకాశం, కొరడా దెబ్బలు తినే అవకాశం, ప్రాణం పెట్టే అవకాశం, దూషణ భరించే అవకాశం రేర్. లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోక జ్ఞాని అపహసించు శోకమూర్తి సేవ, లోక నిందలను భరించి లోకమును జయించు సేవ, లోకులను దీవించు సేవ, మధుర 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 సేవ, యేసు ప్రభు సేవ, మధుర మధుర. ఇప్పుడు చెప్పండి, దాడికి దెబ్బలకు ఏడవాలా, లేకపోతే ఆ భాగ్యమని భావించాలా? దేవుని నిమిత్తము శ్రమపడిన అనుభవాలన్నీ కూడా నీకు నాకు ఒకవేళ అవి కలిగితే అవి భాగ్యం, అవి ధన్యత. ఎందుకో తెలుసా? రేపు రాజు మెచ్చుకుంటాడు. ఎవడంటారు? ఎవరో తెలుసా? నా నిమిత్తం కొరడా దెబ్బలు తిన్నాడురా, నా నిమిత్తం దెబ్బలు తిన్నాడురా, నా నిమిత్తం మాటలు పడ్డాడురా, నా నిమిత్తం నడి వీధులలో ఈడవబడ్డాడు, నా నిమిత్తం దెబ్బలు తిందిరా, మాటలు పడింది, నడి వీధులలో ఈడవబడింది. నా బిడ్డరా, నా కూతురు, నా కుమారుడు, నా వారసుడురా, నా కోసం నన్ను ప్రేమించి, ఎంత ప్రేమ తెలుసా? అన్ని కొట్టినా, అంత దూషించినా, అంత ద్వేషించినా నన్ను వదలలేదురా. అడుగుతాడు, ఏం నీకు అప్పుడేం ఇబ్బంది అనిపించలేదా? ఏం ఫీలింగ్ కలగలేదా? నీకు బాధ కలగలేదు? ఎందుకు బాధ ప్రభువా? అయ్యో, నీకోసం ఒక మాట పట్టవు నా అదృష్టం కదా, నీకోసం ఒక దెబ్బ తింటావు నా అదృష్టం కదా, నాకెందుకు బాధపడండి? దగ్గరకు తీసుకొని ముద్దాడతాడు యేసయ్య. రా అని ముద్దాడతాడు. కాళ్ళ క్రింద నలిగిన గాని మల్లె పరిమళం మారేన. చదువు ఎన్ని త్యాగాలు చేసినా గొప్ప అనిపించదు. అది నా ధన్యత, అది నా భాగ్యం. అవునా? అలాగే దేవుడు వదిలేయటం కూడా ఇబ్బంది అనిపించదు. అది చాలా తేలిక. యేసయ్యను ప్రేమిస్తాం కాబట్టి సూత్రం అర్థమైందా మీకు? మొదటి ప్రేమలో మనం ఉన్నప్పుడు దేవుడి కోసం చేసేవన్నీ మనకు కష్టం అనిపించలేదు. దేవుడు వదిలేయమన్నవన్నీ వదిలేయటం మనకి పెద్ద శ్రమ అనిపించలేదు. ఇప్పుడు ఈ రెండు, దేవుని కోసం నిందమోయాలంటే బాధ అవుతుంది, దేవుని గురించి సాక్ష్యం ఇస్తే ఎవరన్నా ఏమైనా తృణీకరిస్తారేమో అనే బాధ అవుతుంది అని నీకు అనిపిస్తే, దేవుడు వదలటం నీకు కష్టం అవుతుంది అనిపిస్తే, నీకు లోపం ఏంటంటే ప్రేమ తగ్గింది. మొదట ఏవైతే ఈజీగా అనిపించినాయో అవన్నీ ప్రేమను బట్టి అనిపించినాయి. ఇప్పుడు ఏవి కష్టం అనిపిస్తున్నాయి అవన్నీ ప్రేమ లేమిని బట్టి, లోపాన్ని బట్టి అనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు బ్లడ్ పర్సెంటేజ్ తగ్గితే ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి పోతే ఏమి ఇస్తాడు? రక్తం తగ్గిందంటే ముందు ఏమి ఇస్తాడు? రక్తం బ్లడ్ పట్టడానికి టానిక్ ఒకటి ఇస్తాడు. అవునా? ఆ బీట్రూట్ తాగు, ఆ క్యారెట్ తాగు, ఆ జ్యూస్ తాగు అని కొన్ని సలహాలు సూచనలు చెప్తాడు. అవి తాగినప్పుడు మళ్ళా ఇంకా అసలు అవి తాగినా ఇప్పట్లో డెవలప్ అయ్యేటట్టు లేదు అంటే అర్జెంటుగా బ్లడ్ ఎక్కిస్తాడు అవసరమైతే. ఇప్పుడు దేవుని ఎడల మనకున్న ప్రేమ తరుగైంది కనుక ఇప్పుడు అత్యవసరంగా మనం మళ్ళీ ఇప్పుడు బ్లడ్ ఎక్కించుకున్నట్టు, నీరసం వచ్చినోడు గ్లూకోజ్ ఎక్కించుకున్నట్టు ఇప్పుడు మనం మళ్ళీ ప్రేమను ఎక్కించుకోవలసి ఉన్నది మన హృదయంలోనికి. అర్థమైతే గట్టిగోడు గోడు. అపోస్తలులు ఎందుకు అంత ఆనందంగా ఫీల్ అయ్యారు? ఎందుకు వాళ్ళు ఈ నామం నిమిత్తం శ్రమ పడటం ఒక ధన్యత అని ఫీల్ అయ్యారంటే, పిచ్చి లవ్ దేవుడు అంటే.
పిచ్చి ప్రేమ. ఎంత పిచ్చి ప్రేమ అంటే యేసయ్య కోసం చచ్చిపోయేంత ప్రేమ. బిడ్డలారా, అందుకే వాళ్ళు ధన్యులయ్యారు. 1900 సంవత్సరాలుగా ఇంకా మన నోళ్లలో వాళ్ళు నాంతానే ఉన్నారు. ఎందుకు? లవ్ ఎవరి మీద? యేసయ్య మీద. ఎంత పిచ్చి! ఆయనే ప్రపంచం. నిజంగా ఆయన అంత పిచ్చిగా ప్రేమించి ఆయన కోసం పరితపించిన వ్యక్తులందరినీ దేవుడు ఘనపరిచి వాడుకున్నాడు. దావీదుకు యేసయ్య అంటే పిచ్చి, దేవుడు అంటే పిచ్చి. దావీదుని ఎత్తాడు. నాకు ముందున్న భక్తులు, ప్రస్తుత తరంలో ఉన్న భక్తులు కూడా కొంతమంది యేసయ్యని పిచ్చిగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అలా ప్రేమించిన వాళ్ళందరినీ నా తండ్రి దీవించి వాళ్ళని ఘనపరుస్తానే ఉన్నాడు. ఇంకా ప్రేమిస్తూ ఉన్నట్టయితే నిన్ను కూడా లైన్లో తెచ్చుకుంటాడు. ఆయన ఇచ్చే ఘనత శాశ్వతమైంది. ఆనాడు పేతురు, పౌలు, యోహాను, అబ్రహాం, ఇసాకు, యాకోబు, దావీదు, దానియేలు మొదలైన వాళ్ళందరూ దేవుణ్ణి పిచ్చిగా ప్రేమించారు. సంవత్సరాలుగా, వందల వేల సంవత్సరాలుగా వాళ్ళ పేర్లు వస్తానే ఉన్నాయి. అది దేవుడిచ్చే ఘనత. సరే, బాగుంది. ఇప్పుడు మనం పోరాడుతున్న పాపాలను జయించాలంటే సూత్రం ఏందో అందరూ చెప్పండి. ఇప్పుడు మీకేం అర్థమైందో? మీరు ఎంత తొందర జీవితం తొందరగా ముగిస్తా, నేను వెళ్దాం. ఇక మనం ప్రేమే. ఎవరి మీద ప్రేమ? రైట్. మనకు దేవుడి కోసం చేసేవి, పడేవన్నీ కష్టంగా అనిపించకుండా అవి ధన్యతగా అనిపించాలంటే ఏం కావాలి? ఆ ప్రేమ తగ్గితే ఇవన్నీ ఇబ్బందులు అనిపిస్తాయి. అదే ప్రేమ మళ్ళీ భర్తీ అయిందనుకో, ఎత్తుకోవటమే పాట. ఆహా నా ధన్యత. పాడొద్దులే చాలు అంతే.